మరోసారి ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్. తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు కవిత. తనకంటూ ప్రత్యేకంగా జెండా ఎజెండా ఏమీ లేవని, పార్టీని కాపాడుకోవడం ఒక్కటే తన ఎజెండా అంటున్నారు కవిత. కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని తాను ఒప్పుకోను అంటున్నారు. మంచిర్యాల వెళుతూ మీడియా ప్రతినిధులతో వాహనంలో కవిత ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ప్రత్యేక ఎజెండా ఏది లేదని, పెద్దాయన్ని ఎవరు ఏమన్నా సరే ఊరుకునేది లేదని, ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలన్న కోరికతో ఈ లేఖ రాశాను అన్నారు కవిత. భాగ్యరెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాల్ని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించాం. అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు. యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశాన్ని కల్పించాం. పెద్దాయన కేసీఆర్ దయ వల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది అన్నారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు కవిత. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవి. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలేవి కూడా బాగుపడలేదని, కేసీఆర్ కి కుటుంబం కంటే ప్రజలంటేనే ఎక్కువ మక్కువ అన్నారు కవిత. బీజేపీలో పార్టీని నేను జైల్లో ఉన్నప్పుడు కలుపుతామని చెప్పారు. అసలు విలీనం ఒప్పుకోలేదు అన్నారు కవిత. లెటర్ రాయడంలో కూడా తన తప్పేమీ లేదని, నేను కలవాలని చెప్పాలన్న ప్రయత్నం మాత్రమే చేశానని అంటున్నారు కవిత. తనకు తండ్రిని కలిసే అవకాశం వచ్చింది, కానీ కలవలేకపోయాను అన్న మాట కూడా మాట్లాడారు కవిత. పార్టీని కాపాడుకోవడం మాత్రమే తన ఎజెండా అని, కేసీఆర్ తప్ప తాను మరొక నాయకత్వాన్ని ఒప్పుకోను అన్నారు కవిత. మరోసారి ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలని, తనకంటూ ప్రత్యేకంగా జెండా కానీ ఎజెండా కానీ ఏమీ లేవని అంటున్నారు. పార్టీని కాపాడుకోవడం ఒక్కటే తన ఎజెండా అని, కేసీఆర్ తప్ప మరొక నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని అంటున్నారు కవిత. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా మంచిర్యాల వెళుతూ మీడియా ప్రతినిధులతో వాహనంలో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ప్రత్యేక ఎజెండా ఏది లేదని, పెద్దాయన్ని ఎవరు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకోనని, ఎన్నో ఆవేదనలు భరించి ఇక్కడి వరకు వచ్చాను, కానీ పార్టీని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఆ లేఖ రాసినట్లుగా తెలుపుతున్నారు కవిత. భాగ్యరెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాల్ని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించాం. అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించామని, పెద్దాయన కేసీఆర్ దయ వల్ల సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కిందని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. అయితే లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ప్రజలు అనుకునేవే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని అన్నారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలేవి బాగుపడలేదు. కేసీఆర్ కి కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అన్నారు కవిత. బీజేపీలో పార్టీని కలిపేస్తామని నేను జైల్లో ఉన్నప్పుడే చెప్పారు, కానీ విలీనం నేను ఒప్పుకోనని అప్పుడే చెప్పానని అంటున్నారు. లెటర్ రాయడంలో నా తప్పేం లేదు, నేను కలవాలని చెప్పాలనే ప్రయత్నం మాత్రమే చేశాను. తండ్రిని కలిసే అవకాశం వచ్చింది, కానీ కలవలేకపోయాను అంటున్నారు కవిత. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కవిత తన తండ్రి కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం, అంతకుముందు జరిగిన బహిరంగ సభ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా కేసీఆర్ ఎలా మాట్లాడి ఉంటే బాగుండేది, బీజేపీని ఏ విధంగా టార్గెట్ చేసుంటే బాగుండేది అనే విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖ లీక్ అయిన దగ్గర నుంచి ఈ పరిణామాలన్నీ వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆ లేఖను ఎవరు లీక్ చేశారో తనకు తెలిసి తీరాలి. తన తండ్రికి తను పర్సనల్ గా వ్యక్తిగతంగా రాసుకున్న లేఖ బయటకు ఎలా వచ్చింది అంటూ ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. నిన్న కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తారు. పార్టీలో కోవట్లున్నారన్నారు. అంతకుముందు తన తండ్రి పక్కన తన తండ్రి దేవుడే, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దెయ్యాలు అని మాట్లాడడం జరిగింది. వీటన్నింటి పరిణామాల్లో ఇప్పుడు తాజాగా మళ్ళీ కవిత చిట్ చాట్ ని మనం చూస్తున్నాం. ఆవిడ వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం.
తన లేఖని లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలి అంటూ మరొకసారి ఆమె డిమాండ్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. తనకంటూ ఎలాంటి జెండా లేదు, ప్రత్యేక ఎజెండా లేదు, తను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు, ప్రత్యేక పార్టీ పెట్టుకోవడం లేదు అంటూ కరాఖండిగా చెప్పారు కవిత. పార్టీని కాపాడుకోవడం ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతం తన ముందున్న ఎజెండా అంటున్నారు కవిత. కేసీఆర్ తప్ప తను మరొక నాయకత్వాన్ని ఒప్పుకోను అని చెప్తున్నారు. మంచిర్యాల వెళుతూ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఆమె. తనకి ఎలాంటి ప్రత్యేక ఎజెండా లేదు అని మరొకసారి ఈ సందర్భంగా చెప్పారు. పెద్దాయన్ని ఎవరు ఏమన్నా సరే తాను చూస్తూ ఊరుకోనని, పార్టీని కాపాడుకోవాలి అన్న తాపత్రయంతోనే ఆ లేఖ రాశానని అన్నారు కవిత. ఇక అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో జరిగిన విషయాల్ని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఇక్కడ కొత్త నాయకత్వాన్ని, తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు. యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించామని, పెద్దాయన కేసీఆర్ దయ వల్లే ఇప్పుడు సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కిందని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు అనబడే వాళ్లు ఎందుకు స్పందించలేదు అంటూ ఘాటుగా ప్రశ్నించారు కవిత.